అందరికీ నమస్కారం. క్షమించండి, నేను నిన్న వీడియో చేయలేనిదానికి నేను నిన్న రేపు నిన్న వీడియో చేయలేదు. దానికి క్షమించండి. సో నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. మొదటి ఛానల్ స్టార్ట్ చేశాను. ప్రారంభించాను. అది కరెక్ట్గా చెప్పానా లేదా అని నాకు తెలీదు. ఓకే, సో ఏప్రిల్ దానికి పేరు అబీజ్ సెవెనరీ. అంటే పేరు అలాగా ఉంటుందా లేదైనా తర్వాత నేను దాన్ని మార్చేస్తానా లేదా అని నాకు తెలీదు ఇంకా. కానీ నేను ఇంకొక పేరు పెడితే నేను చెప్తా. అండ్ సెవెనరీ అనే ప్రశాంతం స్ట్రెస్ లేకుండా ఉండడం అంటే స్ట్రెస్ లేకపోవడం, కామ్గా ఉండడం. నేను కామ్గా లేదు కానీ నాకు ఆ పేరు నచ్చింది. కానీ ఒక చచ్చి బతికి నీకు జన్మనిచ్చురా, తన రక్తం చెలికి నిత్యం పాలు ఇచ్చురా. మీరుగా ఉండడం అది ఎందుకు సరే, అది దానికి సెవెనరీ కరెక్ట్గా పేరుగా నాకు అనిపించింది. దాని మీనింగ్ అది లేదు. కానీ నేను సువేన్గా ఉంటే నేనుగా ఉంటా. వేరేది అవుట్సైడ్ ఫ్యాక్టర్స్ దానికి మధ్యన రాకుండా నా ప్రశాంతాన్ని చెడగొట్టకుండా ఉంటే నేను సువేన్గా ఉంటా. అంతే. ఆ యూట్యూబ్ ఛానల్కి దాన్ని ఒక కరెక్ట్ పేరుగా నాకు అనిపించింది. సో అండ్ ఓకే, సో నేను ఏం చెప్పానంటే ఏప్రిల్ 23 తెలుగులో చెప్తా దాన్ని.
నా దృష్టిలో ఫ్యాషన్ ఫ్యాషన్ అంటే లైక్ కామన్గా దాని అర్థం ఏంటంటే ఏంటి అందరికీ మంచి అందంగా అనిపిస్తుందో ఆ దుస్తులతో ఆ దుస్తుల్లో దాన్నే ఫ్యాషన్ అంటారు. దాంట్లో ఉన్న ట్రెండ్స్ అవన్నీ ఇది అన్నీ అన్నీ వేసుకుంటున్నారు అదే వేసుకోవాలని. కానీ నాకు అది కాదు. నా దృష్టిలో ప్రపంచం ఏంటి ఫ్యాషన్ అనేది లేదు. ప్రపంచం ఒక విషయాన్ని ఫ్యాషన్ అని చెప్తే ఒక దుస్తులు ఒక క్లోత్స్ ఒక ఫ్యాషన్ ట్రెండ్ని మీరు ఫాలో చేస్తే అది ఫ్యాషన్ కాదు. అర్థమవుతుందా? మీకేమి మంచి దుస్తులుగా అనిపిస్తుందో మీకు ఏ దుస్తులు మీకు నచ్చుతుందో దాన్ని ఫ్యాషన్ నా దృష్టిలో. ప్రపంచం దాని గురించి ఏం దుస్తులు మంచిగా ఉంది అని అనుకోవడం లేదు. మీరు దుస్తులు మీరు చూస్ చేసిన దుస్తులు మీరు ఎవరు అని ఒక చూడడమే అది. నేను దానికి ముందు గులాబీ రంగు హృదయం పెట్టాను. ఆ తర్వాత నేను తెలుపు హృదయం పెట్టాను. అండ్ అది నేనేం చెప్పానంటే ఫ్యాషన్ అనేది మీకు యూనిక్గా ఉంటుంది. అది మిమ్మల్గా ఉంటుంది. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానని? అది మీలాగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి వేరే వేరే పర్సనాలిటీ ఉంటుంది. అందరూ ఒకరు కాదు కదా, ఒకేలాగా ఉండడం ఒకేలాగా మనం అందరూ లేదు. సో మన దుస్తులు కూడా ఉండాల్సిన కంపల్షన్ లేదు. మీకు ఒక దుస్తులు నచ్చితే మీరు వేసుకోవచ్చు. వేరే ఎవరు వేసుకున్నా లేదంటే వేరే ఎవరైనా స్ట్రగ్లింగ్ వేసుకున్నా కట్టవలే ఒక దుస్తులు వేరొకరు ఒక దుస్తులు వేర్ చేయొచ్చు, వేర్ చేయకుండా ఉండొచ్చు. కానీ అది మీకు నచ్చితే మీరు వేసుకోవాలి అంతే. అదే చెప్తున్నాను. అండ్ నా దృష్టిలో దుస్తులు ఒక రక్షణ.
నా శరీరం కోసం. అండ్ నేను అలాగా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే నాకు నచ్చకపోతే నేను నాకు ఇష్టం లేదంటే నేను ఏది రివీల్ చేయను. లైక్ నేను ఏది కంఫర్టబుల్గా ఉంటున్నానో అంతే నేను రివీల్ చేసేది. అండ్ ఒక్కొక్కరికి దుస్తులు వేరే రీజన్ ఉంటుంది, వేరే కారణం ఉంటుంది, వేరే అర్థం ఉంటుంది మీకు దుస్తులు అంటే. కానీ ఏంటంటే అది మీకోసం ఉండాలి అంతే. అండ్ ఇప్పుడు నేను పూర్తిగా ఎక్స్‌ప్రెస్ చేయలేదు, ఎందుకంటే నాకు చాలా టేస్ట్స్ ఉన్నాయి దుస్తుల్లో. సో వేరే కారణం వల్ల నేను ఇంకా దాన్ని అంత ఎక్స్‌ప్లోర్ చేయలేదు. కానీ మీరు అలా ఉండాలి అని నేను చెప్పలేదు అంతే. ఎందుకంటే నేను ఎప్పుడో వేసుకున్న దుస్తులు నా టేస్ట్ అని మీరు అనుకోకూడదు కదా. అది నా టేస్ట్ లేకుండా లేదు, కానీ నాకు చాలా ఉన్నాయి అంతే. ఇంకేం నచ్చుతుందో దాన్ని మీరు వేసుకోండి అంతే.